యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏ తప్పు ఏ పొరపాటు జరగకూడదని నేను ముందే హెచ్చరించాను, మరీ మరీ చెప్పాను. నా మాటంటే మీకు లెక్కలేదా? నాకిచ్చిన మాట తప్పుతారా? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందో వద్దభి. ఒక తల్లిగా నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నా మాట తప్పడు అని నమ్మాను. కానీ నువ్వేం చేసావు? నాకిచ్చిన మాటని తప్పి నా మనసుని ముక్కలు చేశావు. ఈ కన్నతల్లిని మోసం చేశావు. ఈ కన్నతల్లి కన్నా నీకు కట్టుకున్న భార్య ఎక్కువైపోయింది. ఇందులో ఆయన తప్పేమీ లేదత్తయ్య. ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, 4 నెలల క్రితం మేము ఒక గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళాము. ఆ రాత్రి మేము అనుకోకుండా కలిసాం. అందువల్లే జరిగింది. ఏవండి, ఆ రోజు జరిగిందేది మీకు గుర్తులేదు. నేను కూడా మర్చిపోయాను. మొన్న నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. అప్పటి నుంచి మీకు, అత్తయ్య గారికి, అందరికీ చెప్పాలనుకుని చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. ఏం తప్పు చేశారని కుమిలిపోతున్నారు వసుగారు? ఇంత మంచి న్యూస్ నాకు చెప్పుండాల్సింది కదా. మీలోనే ఎందుకు దాచుకున్నారు? నీతో చెప్పమని నేను వసుకి చెప్పాను అభి, కానీ చెప్పడానికి తను భయపడింది. బాగుందమ్మా. తోడికోడళ్ళిద్దరూ కలిసి తోడు దొంగల్లా ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారన్నమాట. కావాలని దాయలేదు పిన్ని. అత్తయ్య గారు మమ్మల్ని, పిల్లల్ని కనొద్దన్నారని చెప్పడానికి భయపడ్డాను. అంటే తప్పంతా మీ అత్తయ్యదేనా? మీరు పిల్లల్ని కనటం తనకిష్టం లేదని మీ అత్తయ్యని శత్రువుని చేస్తున్నావా? తన ఉద్దేశం తానలేదు అత్తయ్య. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందభి. మీరు పిల్లల్ని కననని నాకు మాటిచ్చారు, కానీ మీ మనసులో పిల్లల్ని కనాలనుంది. అందుకే వసు ప్రెగ్నెంట్ అయింది. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. నాకు నా మాటకి ఏమాత్రం విలువివ్వలేదు. నాకు గౌరవం లేని చోట నేను ఉండను. మోసం చేసిన మిమ్మల్ని చూస్తూ ఈ ఇంట్లో ఉండలేను. వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు జయంతి?
నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళిపోక మోసం చేసిన దగాకోరుల మధ్య ఎలా బతుకుతుందన్నయ్య? వసు అభి పిల్లల కంటే తప్పేముందమ్మా? ఈ మాత్రానికి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? అవునత్తయ్య, వసు అభిలు పిల్లల్ని కన్నంత మాత్రాన ఉన్న పిల్లలకి అన్యాయం ఏం జరగదు. నాకు నమ్మకం లేదు. వీళ్ళు ఎంతమంది పిల్లల్నైనా కననివ్వండి, నేను నా మనవరాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను. అను, కీర్తి, రండమ్మా. మనం ఈ ఇంట్లో ఉండట్లేదు. మీకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. ఇక నుంచి అన్నీ నేనే. పదండి, బయటికి వెళ్ళిపోదాం. పదండి. ఆగండి అత్తయ్య. ఏం చేస్తున్నారు మీరు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అవును, నాకు పిచ్చే పట్టింది. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను, కానీ నా పెద్దరికాన్ని ఎవ్వరూ కోరుకోవడం లేదు. ఎవరి స్వతంత్రం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదేం లేదత్తయ్య, మీరంటే మాకు చాలా గౌరవం. ఆ గౌరవం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. మీకు మీ సొంత పిల్లలే కావాలి. ఉన్న పిల్లల గురించి మీరు ఆలోచించుంటే అర్థమయ్యేది. మీకీ పిల్లలు అక్కర్లేకపోతే నాకు మీరు వద్దు. పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను. అత్తయ్య, నువ్వు తొందరపడుతున్నావు, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసండి. వీళ్ళు చేసిన తప్పే మీకు తెలియడం లేదు. తప్పు చేశామని మీరు భావిస్తే మాకు శిక్ష వేయండమ్మా, అంతేకాని మీరు వెళ్ళిపోవడం ఏంటి? అవునత్తయ్య, మీరు వెళ్ళిపోవడానికి మేము ఒప్పుకోము. మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాము. మిమ్మల్ని శిక్షించడానికి నేనెవర్ని? ఇక నా దారి నాదే. పదండమ్మా. ఆగమ్మా. నన్ను ఆపారంటే నేను ఈ పిల్లలు చచ్చినంత బొట్టే. జయంతి, అమ్మా.
కంగారు పడకండి, మీకేం కాలేదు. అండ్ కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. నా మాటను మీరు సరిగ్గా విన్నట్టులేరు. మీరు కన్సీవ్ అయ్యారు. వెంటనే ఈ విషయం మీ వాళ్ళకి చెప్పండి. నేను కన్సీవ్ అయినట్టు నాకెప్పుడో తెలుసు డాక్టర్. చెప్పలేను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ విషయాన్ని మా వాళ్ళతో ఇప్పుడే చెప్పలేను. దయచేసి మీరు కూడా చెప్పకండి. అదేంటండి, ఈ గుడ్ న్యూస్ ఎందుకు దాచిపెడుతున్నారు? ప్లీజ్ డాక్టర్, మా ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను తల్లిని కాబోతున్నట్టు ఇప్పుడే వాళ్ళతో చెప్పలేను. టైం చూసుకొని చెప్తాను, అర్థం చేసుకోండి. సరేనండి, బట్ ఎక్కువ రోజులు డిలే చేయడం మంచిది కాదు. వీలైనంత త్వరగా ఇంట్లో అందరికీ చెప్పండి. నేనిప్పుడు ఎవరికీ చెప్పను. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నథింగ్ టు వరీ అభిరామ్. తను చాలా వీక్గా ఉంది. నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. తనకి ఏ ప్రాబ్లం లేదు కదా డాక్టర్? తనకు రెస్ట్ అవసరం. మంచి ఫుడ్ ఇవ్వండి. టెన్షన్స్ వర్రీస్ ఇవ్వకుండా రిలాక్స్డ్గా ఉండేలా చూసుకోండి. ఓకే డాక్టర్. ఉంటాను. థ్యాంక్ యూ. ఓ సింతేనా? ఇంకా దానికి కడుపొచ్చిందేమో అనుకున్నాను. నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఆంటీ. డాక్టర్ వసు ప్రెగ్నెంట్ అని చెప్తుందేమోనని చాలా భయపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల అలాంటి ప్రమాదం ఏం జరగలేదు. చెప్పొద్దని వసు డాక్టర్కి చెప్పినట్టుంది. అభి, వసూకి ఎలా ఉందో చూడు. అలాగేనమ్మా. మీరు వీక్గా ఉన్నారని, అందుకే నీరసంతో పడిపోయారని డాక్టర్ గారు చెప్పారు. ఎందుకండి వీక్గా ఉన్నారు? టైంకి తినడం లేదా? వర్క్ ఎక్కువగా ఉందా? దేనికైనా స్ట్రెస్ అవుతున్నారా? వసు గారు, ఏదైనా టెన్షన్ ఉంటే చెప్పండి. అదేం లేదండి. సారీ వసు గారు, నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ వస్తాను. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు రికవరీ అయ్యేంత వరకు నేను ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. భలేవారే, నేనేమైనా పేషెంట్ అని అనుకుంటున్నారా ఇంట్లో ఉండి చూసుకోవడానికి? మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి. కాస్త రసమన్నం తింటే నీరసం అదే పోతుంది. మీరు నీరసంగా ఉంటే నాకు నీరసం వస్తుంది. మీరు నవ్వుతూ ఉంటే నాకు బలం వస్తుంది. ఇంకొద్దిగా. దాట్స్ లైక్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.
ఏంటి బన్నీ? చరణ్ కాపీ కొడుతున్నాడు సార్. ఏం చరణ్? లేదు సార్, నేనేం కాపీ కొట్టట్లేదు. ఏది చూపించు. మీరు ఎగ్జామ్ రాయండి. గెటప్. కాపీ కొట్టడం తప్పని తెలీదా? ఈ ఎగ్జామ్లో నిన్ను ఫెయిల్ చేస్తున్నాను. వెళ్ళు. సారీ సార్, ఇంకెప్పుడు కాపీ కొట్టాను సార్, ప్లీజ్ సార్. ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిన రోజు మీ పేరెంట్స్ని తీసుకొని రా. నవ్ యూ కెన్ గో టు ద క్లాస్. రే బన్నీ, నన్నే టీచర్కి పట్టిస్తావా? ఇప్పుడు నేను ఎలా ఇరికిస్తానో చూడు. సార్, మీరు ఎగ్జామ్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అన్నారంట కదా? అవును, కానీ నువ్వు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నావు. సారీ సార్, ఆ షీల్డ్ కనిపించట్లేదు. అవును, షీల్డ్ ఏది? సార్, ఫస్ట్ పీరియడ్లో బన్నీ ఆ షీల్డ్ కొట్టేసి తన బ్యాగ్లో పెట్టుకున్నాడు సార్. లేదు సార్, నేను కొట్టలేదు. కావాలంటే బన్నీ బ్యాగ్లో చెక్ చేయండి సార్. బన్నీ, ఒకసారి నీ బ్యాగ్ చూపించు. ఏంటి బన్నీ ఇది? అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. కావాలని షీల్డ్ కొట్టేసి సార్కి అబద్ధాలు చెప్తున్నావా బన్నీ? మంచి మార్కులు తెచ్చుకొని షీల్డ్ అందుకోవాలి కానీ దొంగతనం చేయడం ఏంటి బన్నీ? ప్రామిస్ సార్, నిజంగా ఈ షీల్డ్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. బన్నీయే దొంగ సార్, వాడే కొట్టేసి ఏమీ తెలియనట్టు అబద్ధం చెప్తున్నాడు. ఇందాక వెంటనే టీచర్కి పట్టించానని ఇప్పుడు నన్ను ఇలా ఇరికిచ్చాడనమాట. చెప్తా వీడి సంగతి. నేనైతే షీల్డ్ తీయలేదు సార్. నాకు 1 అవర్ టైం ఇస్తే ఎవరు తీసారో ప్రూవ్ చేస్తాను. గో హెడ్. థ్యాంక్ యూ సార్. తీసుకో. ఈ మధ్య మీకు నాకు తినడమే పనైపోయిందా ఆంటీ? తిని తిని నేను కూడా మీలాగే అవుతున్నాను. నేను మరీ అంత లావుగాలేనే. అది పక్కన పెట్టు. బస్సు నిజంగానే నీరసంతో పడిపోయిందా లేక వేరే కారణం ఏమైనా ఉందా? ఈ మాట అప్పుడే డాక్టర్ని అడగాల్సింది. ఇప్పుడు నన్ను అడిగే లాభం? డాక్టర్నే ఆరా తీద్దాం అనుకున్నానే. అభిని చూసి భయపడి ఆగిపోయాను.
హౌ ఆర్ యూ బేబీ? ఫైన్ బావ్. డాడీ ఎలా ఉన్నారు? గుడ్. ఎలా ఉన్నారు సిస్టర్? ఫైన్ సిస్టర్. మా బేబీని బాగా చూసుకుంటున్నారా? అది బేబీయే చెప్పాలి. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన గారు. వచ్చేసేపు అయింది. ఇప్పుడే వచ్చాను వదిన గారు. ఆహా. హారిక ప్రెగ్నెంట్ కదా, చూసి వెళ్దామని వచ్చాను.